అందరికీ నమస్తే అండి. కంటెంట్కి వెళ్ళడానికంటే ముందు ఒక 30 సెకండ్లు ఒక యాడ్ అండి. ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ లడ్డూపల్లెం.com. సో మనం దీన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే వీళ్ళ దగ్గర దొరికే ప్రోడక్ట్ హెల్దీ ప్రోడక్ట్ అండ్ బయట ఎక్కడ దొరకదు. మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్. అంటే సీడ్స్లో అవిసె గింజలు, పొద్దున గింజలు, గుమ్మడి గింజలు, మఖానా ఇలా మల్టిపుల్ సీడ్స్తో వీళ్ళు అంటే చక్కెర షుగర్ లేకుండా ప్యూర్ ఆర్గానిక్ బెల్లం పౌడర్ అండ్ డ్రై డేట్స్ పౌడర్తో లడ్డూలు చేస్తారు. అండ్ మిల్లెట్స్తోనూ డ్రై ఫ్రూట్స్తో చేస్తారు అనమాట. ఇవన్నీ చాలా హెల్దీ. అండ్ వీళ్ళకి అన్ని రకాల టెస్టులు జరిగి అన్ని రకాల ట్రైనింగ్ జరిగి ఫుల్ సర్టిఫైడ్ ఫుడ్ ప్రోడక్ట్ అనమాట వీళ్ళు లాంచ్ చేశారు. అండ్ డెలివరీ కూడా ఇన్ టైం 2 డేస్లో డెలివరీ చేస్తున్నారు డిటీడీసీ కొరియర్ ద్వారా. అలాగే వీళ్ళ దగ్గర పికిల్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి. అండ్ హెల్దీ పౌడర్స్, ఏబీసీ పొడి, మునగాకు పొడి, జామాకు పొడి, డ్రై డేట్స్ పౌడర్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. పైగా నల్లేరు కారం పొడి అండ్ ప్రోటీన్ కారం పొడి, బి కాంప్లెక్స్ కారపొడి, మల్టీవిటమిన్ కారపొడి, ఇటువంటి కారపొళ్ళు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. చాలా హెల్దీగా ఉంటుంది. సో ఇవన్నీ మీకు కావాలనుకుంటే లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేయండి. మంచి ప్రోడక్ట్స్. మన సబ్స్క్రైబర్స్ కూడా మోర్ దెన్ 95% పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు, అందుకే మనం ప్రమోట్ చేస్తున్నాం. అందరికీ నమస్తే అండి. అంబటి రాంబాబు గారికి ఇప్పుడు వైసీపీలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఉన్నపలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, అంబటి రాంబాబు గారికి పోటీ పెడితే అంబటి రాంబాబు గారే అయిపోయినా ఆశ్చర్యపోక్కర్లా. ఎందుకంటే ఆయనకు వైసీపీ పట్ల ప్రేమ కంటే టీడీపీ పట్ల, చంద్రబాబు గారి పట్ల, కూటమి పట్ల ద్వేషం ఎక్కువ అనిపించుకోవచ్చు అని మేబీ. చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టి జైలుకి వెళ్ళినప్పటి నుంచి, మధ్యలో ఆయనకు రిమాండ్కి తీసుకొచ్చి కోర్టుకు తీసుకొచ్చి మళ్ళీ రిమాండ్ విధించినప్పుడు పుష్ప స్టైల్లో ఇలా అన్నప్పటి దగ్గర నుంచి, విడుదలైన తర్వాత పోలీసులతో మళ్ళీ ఓవర్ యాక్షన్ చేసి, పోలీసులతో మళ్ళీ వాగ్వాదం చేసి, రాజమండ్రి నుంచి గుంటూరు వరకు ర్యాలీ చేసినప్పటి దగ్గర నుంచి, మంగళగిరి గుంటూరు చేరుకున్నాక మంగళగిరి దగ్గర ఆ టోల్ గేట్ కాజా టోల్ ప్లాజా దగ్గర పోలీసులు అడ్డుకుంటే పోలీసులను దిగి ఎవరు నువ్వు, మేము అధికారంలోకి వచ్చాక నీ సంగతి చూస్తా, నీ వంతు చూస్తా అని బెదిరించడం వరకు. అంటే గత 18 రోజుల్లో ఆయనకు సంబంధించిన ప్రతి వార్త హైలైట్ అయింది, ఆయనకు సంబంధించిన ప్రతి సీను హైలైట్ అయింది, ఆయనకు సంబంధించిన ప్రతి ఘటన వైసీపీ వాళ్ళు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వైసీపీ, నాట్ ఓన్లీ వైసీపీయన్స్, ఆల్ పొలిటికల్ అంటే రాజకీయ పార్టీల వాళ్ళందరూ చాలా ఆసక్తిగా తిలకిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో ఆయనంటే కోపంతో, ఆయనంటే ద్వేషంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వైసీపీ వాళ్ళేమో చంద్రబాబు గారిని బూతులు తిట్టాడైనా ఇటువంటి వాడు మేము నెత్తులు పెట్టుకోవాలి, మా పార్టీలో బూతులు తిట్టేవాళ్ళంటే మేము నెత్తిన పెట్టుకోవాలి కదా, సో అందుకని మేము నెత్తిన పెట్టుకుంటాం ఇతన్ని అని చెప్పి పెట్టుకుంటున్నారనమాట. దానికి తగ్గట్టే అంబటి రాంబాబు గారు మరింత రెచ్చిపోయి మరింత ఈగోకు వెళ్ళి, కేవలం ఈగో, ఇంకేం లేదు, జస్ట్ ఆయన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఎక్కడా తగ్గను, తగ్గేదేలే అని చెప్పి పుష్ప, లేకపోతే మధ్యలో లక్కీ డ్రా కేసులో మళ్ళీ అరెస్ట్ అయినప్పుడు పుష్ప అలా అనాల్సిన అవసరమే లేదు. అక్కడ ఆయన మళ్ళీ అరెస్ట్ చేశారు, తీసుకువెళ్తున్నారు, కోర్టు రిమాండ్ విధించింది. దానికి తగ్గేదేలే అనుకున్నప్పుడు బెయిల్ పిటిషన్ వేయకూడదు. అసలు బెయిల్ పిటిషన్ వేయకూడదు, జైల్లోనే ఉండాలి. మీరు ఎన్నైనా చేసుకోండి, నేను జైల్లో ఉంటా, ఎన్నాళ్ళు ఉంచుకుంటూ అని వదిలేయాలి. అలా కాకుండా బెయిల్ పిటిషన్లు వేయకూడదుగా. కానీ వేసారంటే అర్థం ఏంటి? తగ్గారుగా. సో బెయిల్ ఆయనకి వస్తుంది, అందరికీ వస్తుంది. అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా నాన్ బెయిలబుల్ సెక్షన్లే. నిజానికి అంబటి రాంబాబు గారి మీద నమోదు చేసిన ప్రతిదీ నాన్ బెయిలబుల్ సెక్షనే. చంద్రబాబు గారిని దూషించిన కేసు కావచ్చు, ఈ లక్కీ డ్రాలో జనం దగ్గర అనధికారికంగా లాటరీ నిర్వహించి డబ్బులు వసూలు చేసింది కావచ్చు, అండ్ ఈ అంశాలన్నీ కూడా బెయిలబుల్ కేసులే. నిజానికి ఆయన గట్టిగా 4-5 రోజుల కంటే ఎక్కువ కాలం జైల్లో ఉండకూడదు. కానీ ఇన్నాళ్ళు ఉన్నారంటే బిగించారు, మ్యాక్సిమం బిగించడానికి చూశారు. పీటీ వారెంట్లు వేశారు, కేసు మీద కేసు కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద 52 కేసులు నమోదయ్యాయి. అందులో ఒకే అంశం మీద, చంద్రబాబు గారిని దూషించారు అనే అంశం మీదే 36 కేసులు నమోదయ్యాయి. అండ్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ, పీపీపీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసినప్పుడు గొడవ చేశారా, గుంటూరులో ఓవర్ యాక్షన్ చేశారా, దానికి సంబంధించి 4 కేసులు నమోదయ్యాయి. అండ్ గుంటూరు నుంచి సత్తెనపల్లి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీ చేసినప్పుడు ఈ సింగయ్య అండ్ కొంతమంది చనిపోయారే, అప్పుడు 2-3 కేసులు నమోదయ్యాయి. ఇలా అంబటి రాంబాబు గారి మీద ఓవరాల్గా 52 కేసులు నమోదు చేశారు. సో ఎప్పుడైతే ఆయనకు అరెస్ట్ చేశారో ఈ కేసులను తిరగేసి పీటీ వారెంట్ జారీ చేసి, పీటీ వారెంట్ ఇష్యూ చేసి ఆయన్ను మ్యాక్సిమం జైల్లో పెట్టాలని చూసినప్పటికీ ఇవన్నీ చిన్న కేసులే. ఈవెన్ అంబటి రాంబాబు గారు కూడా ఏం చెప్పారు, అవి అక్రమ కేసులు, తప్పుడు కేసులు అని చెప్పలా, అవన్నీ బెయిలబుల్ సెక్షన్లే, అవన్నీ కూడా బెయిల్ ఇచ్చేయాల్సిన కేసులే, కానీ నన్ను 18 రోజులు ఉంచారు అనే చెప్పారు. అది పాయింటే. అంటే ఇవి అక్రమ కేసులు కాదు,
ఆయన మీద పెట్టిన ప్రతి కేసు సక్రమమే, రాష్ట్రం మొత్తం చూసిందే. చంద్రబాబు గారిని బూతులు తిట్టిన మాట వాస్తవం, రాష్ట్రం చూసింది కాబట్టి ఆ కేసు వాస్తవం, కరెక్టే, అక్రమ కేసు కాదు. అండ్ 2023 సంక్రాంతికి లాటరీ నిర్వహించిన మాట వాస్తవం. సో అది అక్రమ కేసే. ఆంధ్రప్రదేశ్లో లాటరీకి పర్మిషన్స్ లేవు, కానీ ఆయన లాటరీ నిర్వహించి డబ్బులు వసూలు చేసి అనధికారికంగా వసూలు చేశారు కాబట్టి అది తప్పు, దాని మీద కేసు కట్టారు, అదే అక్రమ కేసు కాదు. అండ్ సత్తెనపల్లి ర్యాలీ కావచ్చు, ఈ మెడికల్ కాలేజీల సమయంలో పోలీసు విధులకు ఆట, ఇవన్నీ అక్రమ కేసులు ఏవీ కాదు. ఆ విషయం ఆయనకు తెలుసు కాబట్టి బెయిలబుల్ కేసులు అనమాట, ఇమీడియట్గా బెయిల్ ఇచ్చేయాల్సిన కేసులు. కానీ ఒక 18 రోజులు లోపల ఉంచారు. అందుకు అంబటి రాంబాబు గారికి క్రేజ్ వచ్చింది, నిజంగానే వైసీపీలో క్రేజ్ వచ్చింది. పార్టీలో అరే కొత్త నాయకులు కూడా అంత అగ్రెసివ్గా లేరు, కానీ అంబటి రాంబాబు గారు భలే అగ్రెసివ్గా ఉన్నారే అనిపించాల. మీకు గుర్తుందో లేదో 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత అందరూ చాలామంది సైలెంట్ అయిపోయారు, కానీ అయ్యన్న పాత్రుడు గారు మాత్రం మొదటి నుంచి చివరి వరకు స్ట్రాంగ్ వాయిస్, బేస్ వాయిస్తో అలాగే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటి కాలుతో లేశారు, చాలా అగ్రెసివ్గా చేశారు, ఆయన మీద కేసు పెట్టారు, పెట్టకూడని కేసులు పెట్టారు. అయినా సరే అయ్యన్న పాత్రుడు గారు తగ్గల, ఇంకా కొంతమంది తగ్గారు, కానీ అయ్యన్న పాత్రుడు తగ్గల. సేమ్ అలాగే ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా, నిజానికి చాలామంది సీనియర్ నాయకులు ఏదో అడపాదడప వచ్చి మీడియా ముందు షో చేసి వెళ్ళిపోతున్నారు, కానీ అంబటి రాంబాబు గారు అలా కాదు. వైసీపీ స్ట్రాంగ్ వాయిస్ వినిపిస్తున్నారు, అండ్ కూటమి విషయంలో కూడా మరీ ఏకపక్షంగా మరీ అగ్రెసివ్గా వెళ్తున్నారనమాట. సో అందుకు దానికి తగ్గట్టు ఆయనకు పార్టీలో క్రేజ్ వచ్చింది. మేబీ అది ఆయనకు మంచికో చెడుకో, ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు అలా చేశారు కాబట్టి ఆయనకు పార్టీ అధికారంలో కూటమి వచ్చిన వెంటనే ఆయనకు స్పీకర్ పదవి ఇచ్చారు. ఇక్కడ అంబటి రాంబాబు గారికి సీట్ ఇస్తారో లేదో కూడా డౌటే వచ్చే ఎన్నికల్లో. ఆల్రెడీ ఆయన ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గాన్ని నుంచి ఇన్ఛార్జిగా తీసి వేరే చోట ఇచ్చారు. సో వచ్చే ఎన్నికల్లో సీట్ ఇస్తారో లేదో డౌటే. సో వైసీపీకి టీడీపీకి తేడా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.